Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. మనం ఎక్కువగా చూస్తుంటాం, మన ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్తున్నాడు, దాంట్లో ఎక్కువగా వీటిని యూజ్ చేస్తున్నాడు. ఈరోజు టాపిక్ చూస్తే నెక్స్ట్ బెస్ట్ అన్నాడు ఆన్ టెన్నిస్ న్యూ విన్నర్స్. ఇక్కడ ప్రజెంట్ మనం ఇచ్చిన ఈరోజు కంటెంట్ అంతా కూడా అబౌట్ టెన్నిస్. సో ఇక్కడ న్యూ విన్నర్స్ వచ్చారంట టెన్నిస్లోకి. ఇక్కడ దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ బెస్ట్ అన్నాడు, ఇక్కడ నెక్స్ట్ బెస్ట్ అంటే ప్రజెంట్ ఉన్న వాళ్ళకన్నా నెక్స్ట్ వచ్చే బెస్ట్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. ద జనరేషన్ షిఫ్ట్ ఈజ్ కంప్లీట్ ఇన్ మెన్స్ అండ్ విమెన్స్ టెన్నిస్ అన్నాడు. ఇక్కడ జనరేషనల్ అన్నాడు, మనం అంటాం కదా కొత్త తరం అంటాం. ఒక షిఫ్ట్, ఒక మార్పు వచ్చింది అంటున్నాడు. ఈజ్ కంప్లీట్ అయింది అంటున్నాడు. ఎక్కడ కంప్లీట్ అయింది అంటున్నాడు అనమాట, మెన్స్లోను అలాగే ఉమెన్స్ టెన్నిస్లో. మనం ఒకప్పుడు చూసేవాళ్ళం కదా, ఫెదరరు, నాదల్, జోకోవిచ్ వాళ్ళంతా అయిపోయారు అనమాట. ప్రజెంట్ కొత్త టాలెంట్ వచ్చింది, వాళ్ళు ఇప్పుడు విన్నర్స్ అని చెప్తున్నాడు. సో అదే ఈరోజు మన హిందూ ఎడిటోరియల్. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ కార్లోస్ అన్నాడు. కార్లోస్ అల్కరాజ్ టెన్నిస్ లైఫ్ కేమ్ ఫుల్ సర్కిల్ ఆన్ సండే అన్నాడు. అక్కడ చూస్తే కార్లోస్ ఆల్కరాజ్ అని చెప్పాడు, అతను ఒక ప్లేయర్. తన పేరు చెబుతూ టెన్నిస్ లైఫ్ అంటున్నాడు. కేమ్ ఫుల్ సర్కిల్ అన్నాడు. అక్కడ కేమ్ ఫుల్ సర్కిల్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి ఒక ఫుల్ సర్కిల్ కంప్లీట్ చేసుకున్నాడు అనమాట. ఏంట ఫుల్ సర్కిల్ అంటే 3 years ago on these very courts in New York, the irresistible Spaniard అంటున్నాడు secured his maiden Grand Slam trophy and became the world number 1 అంటున్నాడు. 3 years బ్యాక్ అన్నమాట ఇతను ఒక టైటిల్ గెలిచాడు, గ్రాండ్ స్లామ్ గెలిచి అప్పట్లో నెంబర్ 1 అయ్యాడు అంటున్నాడు. ఇది ఎప్పుడు అనమాట, 3 years ago. మళ్ళీ ఇంతకాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ గెలిచాడు అనమాట. ఆ గెలుపు నుంచి గెలుపుకి దాన్ని ఇక్కడ ఫుల్ సర్కిల్ అన్నాడు. సో అక్కడ చూస్తే దేర్ 3 years ago ఆన్ దీస్ వెరీ కోర్ట్స్. అక్కడ చూడండి వెరీ అనే పదం చెప్పాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం వెరీ బేసిక్ ఏమవుతుంది, యాడ్వర్బ్. ఇది ఎంత పర్సంటేజ్, 90. ఒక 10% ఏమవుతుందంటే వెరీ అనేది యాడ్జెక్టివ్గా తీసుకోవచ్చు. అప్పుడు వెరీ అంటే మీనింగ్ వచ్చి సో ఎగ్జాక్ట్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్ ఎలా పనిచేస్తుంది, యాడ్జెక్టివ్. మళ్ళీ వేరే సెన్స్లో ఎగ్జాక్ట్ వెర్బ్ అవుతుంది. అప్పుడు ఎగ్జాక్ట్ అంటే మీనింగ్ వచ్చి ఇంపోజ్ చేయడం. ఎగ్జాక్ట్ అంటే ఇంపోజ్. సో అక్కడ మనం వెరీ అంటాం, ఒక మీనింగ్ వచ్చి వెరీ అంటే చాలా, మచ్ అనే మీనింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆల్కరాజ్ ఏం చేశాడంటే ఒక 3 years తర్వాత మళ్ళీ అక్కడ గ్రాండ్ స్లామ్ గెలిచాడు. గెలిచి ప్రజెంట్ మళ్ళీ అక్కడ ఫామ్లోకి వచ్చాడు అని చెప్తున్నాడు. అందుకే మనం చెప్పాడు అక్కడ 3 years ago ఆన్ దీస్ వెరీ కోర్ట్స్. అక్కడ వెరీ అంటే ఎగ్జాక్ట్ అని చెప్పొచ్చు, ఆన్ దీస్ వెరీ అన్నాడు ఎగ్జాక్ట్. మనకి మళ్ళీ వేరే వర్డ్ ఉంది, దాన్ని మనం వ్యారీ అంటాము. వ్యారీ అంటే వెర్బ్, వ్యారీ అంటే మీనింగ్ మనం ఏం చెప్తాము, చేంజ్. అది వ్యారీ. ఇది మళ్ళీ మనకి వేరే వర్డ్ ఉంది, వ్యారీ ప్లస్ ఆన్సర్ ఆఫ్ అన్నాడు. వ్యారీ అడ్జెక్ట్ గా చెప్పండి. వ్యారీ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు మనం, కేర్ఫుల్. వ్యారీ ఆఫ్ అంటాడు అంటే కేర్ఫుల్. ఇది మళ్ళీ మనకు వేరే వర్డ్ వచ్చింది, ఇది వ్యారీ అంటాము, దీన్ని కూడా ఆఫ్ వస్తుంది. వ్యారీ అంటే మీనింగ్ వచ్చి అలసిపోయిన, టైర్డ్. ఇక్కడ మనకు మొత్తం 3 words ఉన్నాయి. ఒకటి వెరీ యాడ్వర్బ్ అవుతుంది ప్లస్ అడ్జెక్టివ్ అవుతుంది. వ్యారీ అంటే మీనింగ్ వచ్చి చేంజ్. వ్యారీ ఆఫ్ అంటే కేర్ఫుల్. ఇక్కడ స్పెల్లింగ్ WARY, ఇక్కడ WEARY. వ్యారీ అంటే అలసిపోయిన, టైర్డ్. మనకు దీన్నే ఫ్యాటిగ్డ్ అంటాము. FATIGUED ఫ్యాటిగ్డ్. ఫ్యాటిగ్ అంటే అలసిపోయిన. సో ఇప్పుడు చెప్తున్నాడు అనమాట 3 years చెప్పిన తర్వాత ద ఇర్రెసిస్టిబుల్ స్పానియార్డ్ సెక్యూర్డ్ హీస్ మేడెన్ గ్రాండ్ స్లామ్ అన్నాడు. అక్కడ వర్డ్ చెప్పాడు సెక్యూర్, SECURE. సెక్యూర్ అంటే ఒక మీనింగ్ వచ్చి అచీవ్ చేయడం, లేదంటే మనకు దీన్నే బ్యాక్ అంటాము, మనకు దీన్ని సింపుల్గా క్లించ్ అంటాము, లేదంటే ట్రయంఫ్ అంటాం. ట్రయంఫ్ అన్నా, అచీవ్ అన్నా, లేదా సక్సీడ్ అయ్యారు అంటాము. ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్. సక్సీడ్ ఒకటి,
క్లించ్ ఒకటి, ట్రైంఫ్ ఒకటి, విన్ ఒకటి, బ్యాగ్ ఒకటి. బ్యాగ్, బిఏజీ బ్యాగ్, మన స్కూల్కి బుక్స్కి బ్యాగ్ యూజ్ చేస్తాం, ఆ బ్యాగ్. ఇది మళ్ళీ వేరే ఒకటిది, ఇది బ్యాంగ్ అన్నాడు. బ్యాంగ్ అంటే మీనింగ్ వచ్చి బీట్. కొట్టడాన్ని ఇంగ్లీష్ ఏమంటారంటే బ్యాంగ్, మన దాన్నే బీట్ అంటాం. ఇక్కడ సెక్యూర్ అంటే అచీవ్ చేశారు. ఏం అచీవ్ చేశారనమాట? హీస్ మెయిడెన్ గ్రాండ్ స్లామ్ అన్నాడు. హీస్ మెయిడెన్ అన్నాడు. మెయిడెన్ అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ యాడ్జెక్టివ్గా చెబితే ఫస్ట్ అని, తన లైఫ్లో ఫస్ట్ అనమాట. ఫస్ట్ గ్రాండ్ స్లామ్ ట్రోఫీ అండ్ బికేమ్ ద వరల్డ్ నెంబర్ 1 ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ఫస్ట్ టైం తన జీవితంలో ఫస్ట్ వరల్డ్ నెంబర్ 1 అయ్యాడు అన్నాడు. అక్కడ ఓడి రాస్తాడు ద ఇర్రెసిస్టబుల్ అన్నాడు. యాక్చువల్గా రెసిస్ట్ అనేది మనం చూస్తాము, చెప్పిన వాడు ఇర్రెసిస్టబుల్ అన్నాడు. ఇర్రెసిస్టబుల్ అంటే మీనింగ్ వచ్చి అన్కంట్రోలబుల్. మనకు దీన్ని ఇంకేం చెప్పొచ్చు అంటే ఇంప్రెగ్నబుల్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకా సింపుల్ కావాలంటే ఇన్విన్సిబుల్ అని కూడా చెప్పొచ్చు. మనం దాన్ని ఆపలేమన్నమాట, మన వల్ల అవ్వదనమాట. అంత బాగా అప్పట్లో తనంటే అక్కడ పాజిటివ్గా చెప్తున్నాడు. ఇర్రెసిస్టబుల్ అన్నాడు అక్కడ, అంటే తను చాలా పవర్ఫుల్ అనమాట. అప్పట్లో చాలా పవర్ఫుల్గా గేమ్ అక్కడ ఆడాడంట, సెక్యూర్ చేశాడని చెప్తున్నాడు. ఆఫ్టర్ 4 మేజర్స్ ఎల్స్వేర్, తర్వాత 4 ఎల్స్వేర్స్ అయ్యాయి, 4 మేజర్స్ అయ్యాయి. ఇప్పుడు ద 22-year old క్లించ్డ్ హీజ్ 6th అంటాడు విత్ ఏ రౌజింగ్ 4-set విక్టరీ. ఇప్పుడు చూస్తే 4 అయిపోయినట్టు అక్కడ. ఆఫ్టర్ 4 మేజర్స్ ఎల్స్వేర్ ద 22-year old క్లించ్డ్ చెప్పాం కదా. క్లించ్ అంటే మీనింగ్ వచ్చి అచీవ్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ అతను అచీవ్ చేశారంటున్నాడు. హీఈస్ 6 అంట, 6th విత్ రౌజింగ్ 4-set విక్టరీ. ఇది యాక్చువల్గా 4 set జరిగిన మ్యాచ్ చెప్తున్నాడు. 4-set విక్టరీ అన్నాడు. అక్కడ రౌజింగ్ అనే పదం చెప్పాడు. అక్కడ రౌజింగ్ అంటే మీనింగ్ ఏంటంటే అగ్రెసివ్. అక్కడ రౌజింగ్ అంటే మీనింగ్ వచ్చి అగ్రెసివ్. సో రౌజింగ్ 4-set విక్టరీ ఓవర్ జానిక్ సిన్నర్ ఇన్ ద యుఎస్ ఓపెన్ ఫైనల్. ప్రజెంట్ అక్కడ మనం మాట్లాడుతుంది యుఎస్ ఓపెన్ గురించి మాట్లాడుతున్నాము. అక్కడ ఉన్నారంట అతని యొక్క రైవల్ ఎవరంటే అక్కడ సిన్నర్ అని చెప్పాడు. యుఎస్ ఓపెన్ ఫైనల్లో ఎవరతను? జన్నిక్ సిన్నర్. ఆల్కరాజ్ రీగైండ్ హీస్ పొజిషన్. రీగైండ్ అంటే ఒకప్పుడు మంచి పొజిషన్ ఉన్నాడు, మధ్యలో మళ్ళీ కొంత ట్రాక్ తప్పాడు, మళ్ళీ తిరిగి మళ్ళీ సేమ్ పొజిషన్లోకి వచ్చాడు. దాన్ని అక్కడ రీగైన్ అన్నాడు. సో రీగైన్ చేశారు అన్నాడు. ఇక్కడ మీనింగ్ వచ్చి మనం దీన్ని సింపుల్గా రీకోపరేట్ అంటాము. నథింగ్ బట్ ఆన్సర్ రికవర్. తిరిగి మళ్ళీ తన ప్లేస్ అతను రీగైన్ చేసుకోగలిగాడు అంటున్నాడు. ఏంటి అక్కడ? హీస్ పొజిషన్ యాజ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్పోర్ట్ ఏ స్పాట్ సిన్నర్ అంటున్నాడు హ్యాడ్ ఓన్. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు టాప్ ఎవరంటే అక్కడ సిన్నర్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ సిన్నర్ని వెనక్కి నెట్టి ఇక్కడ మనకి అల్కరాజ్ అని అతను ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు అంటున్నాడు. సో ఒకప్పుడు ఫస్ట్ ప్లేస్ ఉండేవాడు, కొంతకాలం కోల్పోయాడు. ప్రజెంట్ ఫస్ట్ ప్లేస్ ఉంది సిన్నర్ అనమాట. తను మళ్ళీ వెనక్కి నెట్టాడు, ముందు ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు. దానికి మళ్ళీ రీగైన్ హీస్ పొజిషన్ అంటున్నాడు. తన పొజిషన్ తను సంపాదించగలిగాడు. త్రూ ఏ 3 అంటాడు అనమాట. మంత్ డోపింగ్ బ్యాన్ సిన్స్ జూన్ 10 అంటున్నాడు 2024. అక్కడ చెప్తాడు అనమాట 3 months అక్కడ సిన్నర్ చెప్తున్నాడు. అక్కడ అతని మీద బ్యాన్ ఉంది అంటున్నాడు అనమాట. 3 months డోపింగ్ బ్యాన్. మీకు తెలుసు డ్రగ్స్ లాంటి వాడితే బ్యాన్ చేస్తారు, అది కంప్లీట్ చేసి అతను వచ్చాడు. సిన్స్ జూన్ 10, 2024 ద సక్సెస్ ఆల్సో మార్క్డ్ యాన్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే మీనింగ్ వచ్చి ప్రోగ్రెస్. ఎవల్యూషన్ అంటాము మనం, దీన్ని తెలుగులో అంటాము పురోగతి అంటాము. ప్రోగ్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్ ఇక్కడ డెవలప్మెంట్ గా మనం చెప్పొచ్చు. ఎవల్యూషన్ అంటే పురోగతి. సో ఇక్కడ అతను చేసింది ఏంటంటే త్రూ పక్కన చెప్తున్నాడు ద సక్సెస్ ఆల్సో మార్క్డ్ యాన్ ఎవల్యూషన్ ఇన్ ఆల్కరాజ్ ప్లే. హీ ట్రేడెడ్ సమ్ ఆఫ్ హీస్ స్పెక్టాకులర్ అండ్ రిస్కీ షార్ట్ మేకింగ్. హీ ట్రేడెడ్ అన్నాడు. హీ ట్రేడెడ్ అక్కడ ట్రేడ్ అంటే మీనింగ్ వచ్చి చేంజ్ అని చెప్పొచ్చు. అక్కడ అతను చేంజ్ చేసుకున్నాడు. ఒకప్పుడు ఆల్కరాజ్ లో కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయంట, అతను అవన్నీ తను అక్కడ ఏం చేశాడు అనమాట, చేంజ్ చేసుకున్నాడు. అందువల్ల మళ్ళీ ఇక్కడ సక్సెస్ లోకి వచ్చాడు. ఒకప్పుడు కొన్ని మిస్టేక్స్ చేసేవారంట ఆల్కరాజ్,
ఇప్పుడు అతను అవన్నీ కూడా చేంజ్ చేసేసుకున్నాడు, ఇప్పుడు మంచి ప్లేయర్గా తను చేంజ్ అయ్యాడు అని చెప్తున్నాడు. సో ద సక్సెస్ ఆల్సో మార్క్డ్ ఎవల్యూషన్ ఇన్ ఆల్కరాజ్ ప్లే యాస్ అండ్ బికాస్ హీ ట్రేడెడ్ సమ్ ఆఫ్ హీస్ స్పెక్టాకులర్ అన్నాడు. స్పెక్టాకులర్ అంటే అద్భుతమైన, స్పెక్టాకులర్ అన్నాడు యాడ్జెక్టివ్ గా చెప్పండి, మీనింగ్ వచ్చి వండర్ఫుల్, స్పెక్టాకులర్ అద్భుతమైన అంటున్నాడు. సో ట్రేడెడ్ సమ్ ఆఫ్ హీస్ స్పెక్టాకులర్ అండ్ రిస్కీ షాట్ మేకింగ్ ఫర్ ఎ బిట్ ఆఫ్ క్లినికల్ ఎఫిషియన్సీ అన్నాడు. అక్కడ క్లినికల్ ఎఫిషియన్సీ అంటే మీనింగ్ వచ్చి అక్కడ కంప్లీట్ ఎఫిషియన్సీ అంటే ఒకప్పుడు అతను అక్కడ మిస్టేక్స్ చేసేవాడు, ఇప్పుడు అక్కడ తగ్గించుకున్నాడు. మన దాన్నే క్లినికల్ ఎఫిషియన్సీ, నథింగ్ బట్ ఆన్సర్ అక్కడ క్లినికల్ ఎఫిషియన్సీ అంటే మీనింగ్ వచ్చి పర్ఫెక్షన్. ఒకప్పుడు ఏంటంటే బాగా ఆడినా సరే ఎక్కువ మిస్టేక్ చేసేవాడు, ప్రజెంట్ వాటన్ని కూడా తగ్గించాడు, మిస్టేక్స్ లేకుండా ఆట ఆడుతున్నాడు, దాన్నే చెప్తున్నాడు అక్కడ. సో సమ్ ఆఫ్ ఈస్ స్పెక్టాకులర్ అన్నాడు, స్పెక్టాకులర్ అండ్ రిస్కీ షార్ట్ మేకింగ్ ఫర్ ఎ బిట్ ఆఫ్ క్లినికల్ ఎఫిషియన్సీ. కాబట్టి ఇప్పుడు తనలో కన్సిస్టెన్సీ పెరిగిందనమాట, మిస్టేక్స్ అనేవి చేయడం బాగా తగ్గించేశాడు, దానివల్ల అతనికి సక్సెస్ అనేది వచ్చింది. ద రిజల్ట్ వాస్ దట్ హీ డిడ్ నాట్ లాస్ ఏ సెట్ అంటిల్ ద ఫైనల్. అతను ఎంత బాగా ఆడాడంటే లాస్ట్ వరకు కూడా ఒక్క సెట్ కూడా కోల్పోకుండా అతను ఫైనల్ దాకా వచ్చాడు. అంటే అక్కడ ఒక్క సెట్ కూడా కోల్పోలేదు అనమాట, అంత బాగా పెర్ఫామ్ చేశాడు. మనం దాన్ని అక్కడ క్లినికల్ ఎఫిషియన్సీ అన్నాము. అక్కడ మీనింగ్ వచ్చి చాలా పర్ఫెక్షన్ వచ్చింది తన ఆటలో, ఆల్కరాజ్ యొక్క ఆటలో. సో ఫేస్ జస్ట్ 10 బ్రేక్ పాయింట్స్ ఆల్ త్రూ అండ్ సరెండర్డ్ హీజ్ సర్ ఓన్లీ థ్రైస్ అంటున్నాడు. అక్కడ మొత్తం మీద సిరీస్ లో ఈ టోర్నమెంట్ అతను ఫేస్ చేసింది 10 బ్రేక్ పాయింట్స్ అంట, ఇది బాగా తక్కువ, అంటే చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు. ఫేస్ జస్ట్ 10 బ్రేక్ పాయింట్స్ ఆల్ త్రూ అండ్ సరెండర్డ్ హీజ్ సర్ ఓన్లీ థ్రైస్. మన సర్వీస్ అంటాం కదా, దాన్ని సరెండర్ చేశాడు అంటే అక్కడ కోల్పోయాడు ఓన్లీ 3 టైమ్స్ అంట. ఇది ఆషామాషి విషయం కాదంట, చాలా మంచిగా ఆడినట్టు అని చెప్తున్నాడు. ప్రయర్ టు రొనాల్డ్ గ్యారోస్ అంటున్నాడు. అక్కడ చెప్పాడు అక్కడ ప్రయర్ టు రొనాల్డ్ గ్యారోస్ సిన్నర్ వాస్ డీమ్డ్ ద బెటర్ ప్లేయర్ అంటున్నాడు. అక్కడ రొనాల్డ్ గ్రాసోస్ కంపేర్ చేస్తున్నాడు, సిన్నర్ వాస్ డీమ్డ్ అన్నాడు. అక్కడ డీమ్ అంటే మీనింగ్ వచ్చి కన్సిడర్. డీమ్ గర్భగా చెప్పండి, డీమ్ అంటే కన్సిడర్, నథింగ్ బట్ ఆన్సర్ రిగార్డ్. డీమ్డ్ అన్నాడు, కన్సిడర్ చేశారనమాట. ఎవరిని అంటే prior to Ronald Garros, Sinner was deemed the better player on hard courts. యాక్చువల్గా అక్కడ కంపారిజన్ చెప్తున్నాడు, సిన్నర్ అని అతను హార్డ్ కోర్ట్స్ ఉంటాయి కదా అక్కడ చాలా మంచి ప్లేయర్ అని చెప్పారు. అండ్ ఆల్కరాజ్ ఆన్ క్లే అండ్ గ్రాస్. ఆ కంపారిజన్ లో చెప్తున్నాడు ఆల్కరాజ్ ఏమో క్లే, మీకు తెలుసు క్లే అంటే మట్టి, అండ్ గ్రాస్ మట్టి అయితే ఏమో ఆల్కరాజ్ అంట. వేరే మనం చెప్పాడు హార్డ్ కోర్ట్స్ అయితే అక్కడ సిన్నర్ అంట. బట్ విత్ ద ఇటాలియన్ కమింగ్ అన్నాడు విత్ ఇన్ a point of hitting Alcaraz in French Open final and then eclipsing him at Wimbledon. అక్కడ ఎందుకు ఏమైందనమాట, విత్ పాయింట్ ఆఫ్ హీటింగ్ అంటున్నాడు Alcaraz in the French Open final and then అంటున్నాడు ఎక్లిప్సింగ్. అక్కడ ఎక్లిప్సింగ్ అంటే మీనింగ్ వచ్చి అక్కడ ఓవర్కమ్ చేశాడు, ఎక్లిప్స్. సో ఎక్లిప్స్ అంటే మీనింగ్ వచ్చి ఓవర్కమ్ చేశాడు అనమాట. సో యాక్చువల్గా అయితే అక్కడ చెప్పిన వాళ్ళకున్న పాజిటివ్స్ ఇక్కడ అపోజిట్ గా గెలిచారనమాట. ఎక్లిప్సింగ్ హిమ్ ఎట్ వింబుల్డన్ అండ్ ఆల్కరాజ్ టర్నింగ్ ద అన్నాడు అనమాట, ద లాస్ అన్నాడు అనమాట. టర్నింగ్ ద టేబుల్స్ ఎట్ ఫ్లషింగ్ మెడోస్ అన్నమాట. యాక్చువల్గా టర్నింగ్ ద టేబుల్స్ అంటే చేంజ్ చేసేసాడు. ఏంటి అక్కడ ఫ్లషింగ్ మెడోస్. ద ఎరా డిఫైనింగ్ ఆల్కరాజ్ అంటున్నాడు అనమాట. సో సిన్నర్ రైవల్రీ హ్యాస్ బీన్ పుష్డ్ ఇన్ టు అన్చార్టెడ్ టెరిటరీస్ అన్నాడు, అన్చార్టెడ్. సో అక్కడ మీనింగ్ వచ్చి అన్చార్టెడ్ అంటే అన్నోన్ అని చెప్పండి, మీనింగ్ వచ్చి టెరిటరీస్ అన్నాడు అంటే కొత్త కొత్త ప్రాంతాలు. సో యాక్చువల్గా అపోజిట్ గా ఇక్కడ చాలా మంచిగా పెర్ఫామ్ చేస్తున్నాడు, దాన్ని అన్చార్టెడ్ టెరిటరీస్ అన్నాడు. ద ఫ్యాక్ట్ దట్ ద టూ హ్యావ్ స్వెప్ట్ ద లాస్ట్ 8 స్లామ్స్ అంట. లాస్ట్ 8 చూసుకుంటే వీళ్ళిద్దరు ఉన్నారనమాట, ఇద్దరే వాటిని గెలిచారు అంటున్నాడు. అండ్ అంటాడు అనమాట మ్యాట్ ఇన్ ద 3 స్ట్రైట్ అంటాడు అనమాట మేజర్ ఫైనల్స్. 3 ఫైనల్స్ అయితే వీళ్ళే అనమాట ఉన్నది, అంటే యాక్చువల్ ఫైనలిస్టులు కూడా వీళ్ళే. యాన్ ఓపెన్ ఎరా రికార్డ్ అంటున్నాడు ఫర్ ద క్యాలెండర్ ఇయర్. ఓపెన్ ఎరా పక్కన అంటున్నాడు అనమాట
రికార్డ్ అంటే ఇది ఒక రికార్డ్ అంటున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో ఒకే సేమ్ పర్సన్స్ ఫైనల్లో పోటీ పడడం. మీన్స్ దట్ ద లైక్స్ ఆఫ్ 24 టైమ్స్ స్లామ్ విన్నర్. సో అక్కడ చెప్పు నవ్ ఉన్నాడు అనమాట. జోకోవిచ్ నవ్ రిసెంబల్ ద లాస్ట్ వెస్టేజెస్ ఆఫ్ అన్నాడు. అక్కడ వెస్టేజెస్ అంటే ట్రేసెస్ అని చెప్పొచ్చు. మీనింగ్ వచ్చి మనం అంటాం కదా లాస్ట్ లో కనబడే మార్క్స్ అన్నమాట, అంటే అక్కడ గుర్తులు ఇంచుమించుగా కనబడుతుంది అనమాట. ఆఫ్ అన్నాడు అనమాట, వెస్టేజెస్ ఆఫ్ అన్నాడు అనమాట ఆన్ గ్లోరియస్ పాస్ట్. ఇంకా జకోవిచ్ యొక్క తరం స్లోగా అయిపోతుంది అనమాట, ఇక తన చివరికి వచ్చేసారనమాట అని చెప్తున్నాడు. ఎందుకంటే ఒక ఫ్యాక్టర్ వచ్చి ఏజ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ ఆల్కరాజ్ ఒక యంగ్ ప్లేయర్ అనమాట. వీళ్ళందరూ 22 ఇయర్స్ ఓల్డ్ అన్నాడు ఆల్కరాజ్ ని. వీళ్ళందరూ రావడం వల్ల కొంచెం సీనియర్స్ అంతా కూడా వాళ్ళ యొక్క గ్లోరీని కోల్పోతున్నారు అని చెప్పాడు. సో ఇప్పుడు దాకా మనం చెప్పింది అనమాట ఆల్కరాజ్ అన్న సిన్నర్ గురించి గొప్పగా చెప్పాము. ఒకప్పుడేమో ఆల్కరాజ్ ఫస్ట్ లో బాగానే ఉన్న, తర్వాత కొంతకాలం సరిగ్గా ఆట కొనసాగించలేకపోయాడు, కొంతకాలం ఫెయిల్ అయ్యాడు, తిరిగి మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పాడు అనమాట అతను మళ్ళీ నెంబర్ 1 పొజిషన్ కి వచ్చాడు. కాబట్టి ఇక్కడ కంపారిజన్ చేశాడు. ఆల్కరాజ్కి కొన్ని కోర్ట్స్ లో బాగా ఆడగలిగితే సిన్నర్ కొన్ని కోర్టులో ఆడగలరు, కానీ ఇక్కడ రివర్స్ లో ఆడుతున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా అన్ని కోర్టులో బాగా ఆడతారని చెప్పినాడు. ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా అబౌట్ మెన్స్ అనమాట. వేరే అన్నాడు అనమాట ఆల్కరాజ్ అండ్ సిన్నర్ కంటిన్యూ టు ఇండల్జ్ ఇన్ ఏ క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఒక పక్కనేమో మెన్స్ లో ఆల్కరాజు అండ్ సిన్నర్ వీళ్ళిద్దరు కూడా ఫ్యూచర్ లో వీళ్ళదే ఫ్యూచర్ అనమాట, కమింగ్ డేస్ లో వీళ్ళే టాపర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నాడు అనమాట గేమ్. ఒక పక్కన అర్వానా సబలెంకా బై డిఫెండింగ్ హెర్ యుఎస్ ఓపెన్ క్రోన్ అంటున్నాడు అండ్ టేకింగ్ హార్న్ అంటున్నాడు అనమాట. ఎ 4th హార్డ్ కోర్ట్ మేజర్ ఓవరాల్ ప్రూవ్డ్ దట్ షీ వాజ్ ద న్యూమర్ యునో అన్నాడు. న్యూమరో యునో అంటే మీనింగ్ వచ్చి బెస్ట్ అనమాట. న్యూమరో యునో అంటున్నాడు అంటే మీనింగ్ వచ్చి బెస్ట్. ఇప్పుడు తన కూడా మంచి పొజిషన్లోకి వచ్చింది అని చెప్తున్నాడు. సో ఆన్ ద యాక్రిలిక్ అన్నాడు. యాక్రిలిక్ అని తెలుసు కదా, అంటే న్యాచురల్గా కాని కోర్ట్స్ లో. సో స్టార్టింగ్ 2023 ఏ బెలరూసియన్ హ్యాస్ బీన్ ఇన్ ద ఫైనల్ ఆఫ్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్. యాక్చువల్గా అప్పటి నుంచి చూస్తే ఆవిడ ఏం చేస్తారనమాట ఫైనల్లోకి వచ్చారనమాట. ఓపెన్ అండ్ యుఎస్ ఓపెన్ ఆల్ 6 times, మొత్తం 6 times ఈవిడి మనకు ఫైనల్లోకి వచ్చారు. అండ్ 4 of those 6 times ఫైనల్లోకి వస్తే వాటిలో 4 times ఆవిడ విన్ అయ్యారు అని చెప్పారు. డ్యూరింగ్ దిస్ పీరియడ్ షీ హ్యాస్ ఆల్సో రీచ్డ్ 2 semi-finals at Wimbledon and final and semi-final each at Roland Garros. Evidence of her remarkable consistency. Consistency అంటే మీనింగ్ వచ్చి స్టెబిలిటీ. తన ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తుంది అనమాట. కన్సిస్టెన్సీ అంటే మీనింగ్ వచ్చి స్టెబిలిటీ అని మనం చెప్పొచ్చు. సో తను చాలా స్టేబుల్గా ఇక్కడ ఆడుతున్నారు. అండ్ ఫాస్ట్ డెవలపింగ్ ఆల్ కోర్ట్ అంటాడు అనమాట. నావోస్ అన్నాడు. నావోస్ అంటే మీనింగ్ వచ్చి ఇంటెలిజెన్స్. NOUS అన్నాడు అంటే మీనింగ్ వచ్చి ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. కింద కూడా అన్ని కోర్ట్స్ లో ఆడగలిగేలాగా తను ఇక్కడ మంచిగా ప్రిపేర్ అయ్యారని చెప్తున్నాడు. ఆల్ నోవస్. సో ఈయన అమంద అంటున్నాడు అనమాట. అమంద ఎనిసిమోవా అంటున్నాడు. ద వరల్డ్ నెంబర్ 1 హ్యాడ్ ఎ టఫ్ అన్నాడు అనమాట అపోనెంట్. ఇప్పుడు నెంబర్ 1 లో పొజిషన్ ఉన్న ఆవిడకి ఒక టఫ్ అపోనెంట్ ఉన్నారు. ద అమెరికన్ వాజ్ ఆన్ అన్ ఇన్స్పైర్డ్ రన్ ఆఫ్ హెర్ ఓన్. అమెరికన్ పరంగా చూసిన ఆవిడ కూడా చాలా మంచి సక్సెస్ రేట్ ఉందంటున్నాడు అనమాట. సో రన్ ఆఫ్ హెర్ ఓన్ హ్యావింగ్ మేడ్ ఇట్ టు హెర్ అంటున్నాడు. 2nd కాన్సిక్యూటివ్ స్లామ్ ఫైనల్. ఇది కూడా తనకి 2nd కాన్సిక్యూటివ్ అంటే వరుసగా 2nd టైం అనమాట ఫైనల్కి వచ్చారు. ద 24-year ఓల్డ్ హ్యాడ్ బీటెడ్ నెంబర్ 2 అంటున్నాడు అనమాట. సగా స్వైటెక్ అంట హూ హ్యాడ్ హ్యాండెడ్ హెర్ ఏ చాసనింగ్ అంటున్నాడు అనమాట 6-0. ఇక్కడ ఆన్సర్ చాసనింగ్ అనే పక్కన చాసన్ అనే పదం రాశాడు. చాసనింగ్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి సప్రెసింగ్ అని చెప్పొచ్చు. ఎంత అక్కడ మీనింగ్ వచ్చి అక్కడ 6.0 అంట 5-6-0 డిఫీటెడ్ ద ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ ఇన్ జూలై అండ్ అవుట్ కన్ అంటున్నాడు అనమాట. 4-time మేజర్ ఛాంపియన్ నవోమి ఒసాకా ఇన్ ఆర్గుబుల్లీ ద మ్యాచ్ ఆఫ్ ద ఫోర్త్ నైట్. అంటే రీసెంట్ జరిగిన మ్యాచ్ లో తనను కూడా అవుట్ గన్ చేశాడు అన్నాడు. అవుట్ గన్ అంటే మీనింగ్ వచ్చి సర్పాస్. అవుట్ గన్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి ఎక్సెల్ చేయడం. ఎక్సెల్ అంటే అర్థం ఏంటంటే సర్పాస్ చేయడం. మ్యాచ్ ఆఫ్ ది ఫోర్త్ నైట్ బట్ అంటున్నాడు సబలెంకా హూ హ్యాస్ ఎట్ అంటున్నాడు అనమాట. ఎట్ టైమ్స్ లెట్ ఎమోషన్స్ ఓవర్ రైడ్ హెర్
టెన్నిస్ అక్కడ ఓవర్ రైట్ చేస్తున్న తన ఎమోషన్స్ తో స్టేడ్ కామ్ అండ్ కలెక్టెడ్, అక్కడ చాలా కామ్గా కలెక్టెడ్ గా ఉన్నారనమాట. టెన్నిస్ లో కావాల్సిందే ఇట్ వాస్ హెర్ ఫస్ట్ ట్రైంఫ్ అన్నాడు. ట్రైంఫ్ అంటే మీనింగ్ వచ్చి సక్సెస్, ఇది తన మొదటి సక్సెస్ అంటున్నాడు. TRIUMPH ట్రైంఫ్ నౌన్ గా చెప్పొచ్చు, సక్సెస్ అని చెప్పండి. TRIUMPH అది తన మొదటి సక్సెస్ అని చెప్తున్నాడు. సో 3 మేజర్ ఫైనల్స్ యాజ్ హోల్ నెంబర్ 1 దెర్ ఈస్ నౌ ద ప్రామిస్ ఆఫ్ మెనీ మోర్, అంటే ఫ్యూచర్లో తను ఇంకా చాలా టైటిల్స్ అనేది గెలవబోతుంది. ఇదనమాట ఈరోజు చెప్పింది. కొత్త వాళ్ళు టెన్నిస్లోకి సూపర్ స్టార్స్ అవుతున్నారు, అంటే ఒక జనరేషన్ అనేది చేంజ్ అవుతుంది. మన ముందు జనరేషన్ చూస్తే నాదలు, జకోవిచ్, ఫెడరర్, ఒకప్పుడైతే చాలా మంది ఉన్నారు, పీట్ సాంప్రస్ అవన్నీ ఓల్డ్ బాగా. సో రీసెంట్ టైమ్స్లో అయితే వీళ్ళనమాట, అంటే ఒక పక్కన మెన్, ఒక పక్కనేమో విమెన్, వీళ్ళలో న్యూ స్టార్స్ వచ్చారు అని చెప్పి చెబుతున్నాడు. ఇక్కడ దీన్ని మనం రీడింగ్ కాంప్రహెన్షన్గా తీసుకొని దాని నుంచి క్వశ్చన్ స్టడీ చేసాం. క్వశ్చన్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద పాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ హైలైటెడ్ యాజ్ డిఫైనింగ్ ఫీచర్స్ ఆఫ్ ద ఆల్కరాజ్ సిన్నర్ రైవల్రీ. రైవల్రీ అంటే పోటీ. దే హ్యావ్ కంటెస్టెడ్ 3 కాన్సిక్యూటివ్ మేజర్ ఫైనల్స్ ఇన్ ఏ సింగిల్ క్యాలెండర్ ఇయర్. రైట్ ఆన్సర్. దే హ్యావ్ వన్ ద లాస్ట్ అంటున్నాడు అనమాట. సో 8 గ్రాండ్ స్లామ్ అంటాడు అనమాట, టైటిల్స్ బిట్వీన్ దెమ్. కరెక్టే కదా, 8 స్లామ్స్ వీళ్ళే గెలిచారు. సో ఇద్దరు వాళ్ళ విన్నర్స్ అనమాట. దే ఆర్ కన్సిడర్డ్ సుపీరియర్ టు జకోవిచ్ అట్ ప్రెజెంట్. కరెక్టే, జకోవిచ్ ప్రెజెంట్ వీళ్ళే లీడ్లో ఉన్నారు. జకోవిచ్ అందరూ కూడా ఓల్డ్ అయిపోయారని చెప్పాము. దే బోత్ స్పెషలైజ్ ఓన్లీ ఆన్ హార్డ్ కోర్ట్స్ అన్నాడా, కాదు. ఇప్పుడు ఇద్దరు కూడా మంచిగా అన్ని వాటిలో ప్లే చేస్తున్నారు. ఒకరు అలా ఉంటే ఇలా చెప్పాడు, అక్కడ ఇద్దరికి ఒక్కొక్క పాజిటివ్స్ చెప్పాడు, కంపేర్ చేశాడు. ఇద్దరు సేమ్ అయితే కాదు. బెస్ట్ ఆప్షన్ 1, 2, 3 D is the right answer. What does the passage suggest about Carlos Alcaraz's evolution in play at the 2025 US Open? ఏ విధంగా డెవలప్ అయ్యాడు అంటున్నాడు. He played more defensively, కాదు. He reduced risky shot making. మన దాన్ని అన్నాం అనమాట, అక్కడ క్లినికల్ ఎఫిషియన్సీ అన్నాం, తప్పులు చేయడం తగ్గించాడు. షార్ట్ మేకింగ్ అండ్ ఫోకస్డ్ ఆన్ ఎఫిషియన్సీ. బెస్ట్ ఆప్షన్ బిగా చెప్పండి. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చెప్పండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ అంట ఆర్యన్ సబలెంకాస్ అచీవ్మెంట్ యాజ్ పర్ ద పాసేజ్ అన్నాడు. షీ హ్యాస్ డిఫెండెడ్ హర్ యుఎస్ ఓపెన్ టైటిల్. రైట్ ఆన్సర్, డిఫెండెడ్, కాపాడుకున్నారు. షీ హ్యాస్ అపియర్డ్ ఇన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ యుఎస్ ఓపెన్ ఫైనల్ సిన్స్ 2023 కాన్సిక్యూటివ్ చెప్పాడు. షీ హ్యాస్ షోన్ గ్రోయింగ్ అంటాడు అనమాట. షోన్ గ్రోయింగ్ కన్సిస్టెన్సీ అక్రాస్ ఆల్ సర్ఫేసెస్. షీ హ్యాస్ వన్. బెస్ట్ ఆప్షన్ 1, 2, 3 షీ హ్యాస్ వన్ ఆల్ 6 ఫైనల్స్. కాదు, 6లో ఆవిడ 4 గెలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద పాసేజ్ విచ్ ఒపోనెంట్స్ డిడ్ అమందా అనిసుమా డిఫీట్ ఎంట్రూ టు ద యుఎస్ ఓపెన్ ఫైనల్ అన్నాడు. నవోమి ఒసాకా అండ్ ఇగా స్వైటెక్. బెస్ట్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. Fifth question, which of the following is are true according to the passage? Djokovic is portrayed as a part of feeding generation. Correct kada? Tana akkada feed అయిపోతున్నారు. Best option 1. Sabalenka has sometimes struggled with emotional control on court. Right answer. Sinner had a doping ban in 2024. అతని మీద బ్యాన్ జరిగింది 3 months. Right answer. Alcaraz has not lost a match at Wimbledon. సో ఆల్కరాజ్ అంటాడు అనమాట. ఆల్కరాజ్ అన్నాడు. సో లాస్ట్ వింబుల్డన్, అది రాంగ్ అవుతుంది. సో బెస్ట్ ఆప్షన్ అక్కడ చూస్తే మనకి అక్కడ మన పాస్ చెప్పాడు కదా, బికాస్ సిన్నర్ బీట్ ఆల్కరాజ్ అంటాడు అనమాట ఎట్ వింబుల్డన్. కాబట్టి అక్కడ మనకి అది లాస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. 1, 2, 3 సరిపోతుంది. బెస్ట్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది పాసేజ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ క్యాట్ అండ్ మౌస్ గేమ్? ఏ ప్లేఫుల్ అండ్ సరదాగా జరిగే గేమా? ఏ రైవల్రీ ఆఫ్ రిపీటెడ్ పర్సూట్ అండ్ కౌంటర్ పర్సూట్. అక్కడ పర్సూట్ అంటే యాక్టివిటీస్. సో బెస్ట్ ఆప్షన్ బి. వాట్ ఈస్ ద యాంటనిమ్ ఆఫ్ కన్సిస్టెన్సీ? కన్సిస్టెన్సీ అంటే ఏ సెన్స్ వస్తుంది? పాజిటివ్ సెన్స్. ఆన్సర్ 1లో స్టెబిలిటీ, క్వశ్చన్కి ఏంటది? ఈక్వల్. ఆప్షన్ 2 రెగ్యులారిటీ, ఈక్వల్. బెస్ట్ ఆప్షన్ సి ఇర్రెగ్యులారిటీ, అంటే అప్పుడప్పుడు రావడం, సరిగ్గా లేకపోవడానికి ఇంగ్లీష్ ఏమంటారు? ఇన్కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఇర్రెగ్యులారిటీ. బెస్ట్ ఆప్షన్ సి. డిసిప్లిన్ కాదు, యూనిఫార్మిటీ కూడా కాదు. యూనిఫార్మిటీ అంటే ఎప్పుడు ఒకేలా ఉండడాన్ని యూనిఫార్మిటీ. బెస్ట్ ఆప్షన్ సి. 9th క్వశ్చన్,
సినోనిమ్ అడిగాడు, ఎక్లిప్సింగ్ అన్నాడు, అంటే ఓవర్టేక్ అన్నమాట, దాన్ని మించిపోవడం, ఎక్సెల్ అని చెప్పి మనం ఇందాక ఇక్కడ వర్డ్. సో బెస్ట్ ఆప్షన్ ఇక్కడ ఓవర్టేకింగ్, బెస్ట్ ఆప్షన్ ఏ. డిమినిషింగ్ అంటే డిక్రీజింగ్ కాదు, ఇగ్నోరింగ్ నెగ్లెక్ట్ కాదు, ప్రొటెక్టింగ్ అంటే తెలుసు కాపాడడం, ఈక్వలింగ్ అంటే ఈక్వల్ చేయడం, బెస్ట్ ఆప్షన్ ఏ. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బెస్ట్ ఫీట్స్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ జకోవిచ్. ఎమర్జింగ్ అంటే మీనింగ్ ఏంటి? రైజింగ్, రైజ్ అవుతున్నాడా? కాదు. రెసిలియంట్ అన్నాడు, రెసిలియంట్ అంటే మీనింగ్ వచ్చి స్ట్రాంగ్ అని. రెసిలియంట్ అంటే అడ్జెక్టివ్గా చెప్పండి, మీనింగ్ వచ్చి స్ట్రాంగ్, రెసిలియంట్. వెస్టేజెస్ అన్నాడు, తన యొక్క ట్రేసెస్, తన యొక్క మార్క్స్ అనమాట, చివరికి వచ్చేసింది కాబట్టి తన గుర్తులు అన్నాడు, బెస్ట్ ఆప్షన్ సి. డామినెంట్ అంటే డామినేట్ చేయడం అనమాట, ప్రామిసింగ్ అంటే ఫ్యూచరిస్టిక్ అని చెప్పొచ్చు, లేదంటే ప్రామిసింగ్ అంటే అట్రాక్టివ్గా అని కూడా మనం చెప్పొచ్చు. సో బెస్ట్ ఆప్షన్ సి చెప్పండి, సి ఇస్ ద రైట్ ఆన్సర్, వెస్టేజెస్.